హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ ఇగ్నోర్ మై గెటప్. September 5th మా హస్బెండ్ బర్త్డే అయితే చాలా చక్కగా అయిపోయింది. అయినా సరే మా ఇంట్లో కొంచెం హడావిడి ఉంది. ఎందుకంటే మీకు ప్రీవియస్ బ్లాగ్లో చెప్పా కదా, 5th monthలో అడుగు పెట్టడానికి వెళ్తున్నామని అత్తమ్మ వాళ్ళ ఇంటికి. సో ఇవాళ September 6th, ఇవాళ వెళ్తున్నాం అనమాట. మా ఇంట్లో సారీ అది రెడీ చేస్తున్నారు మా అమ్మ వాళ్ళు. అత్తమ్మ వాళ్ళు మా ఎంట్రీ ప్లాన్ చేస్తున్నారు అని అనుకుంటున్నా. సో చూడాలి. సో ఇవాళంతా కొంచెం బిజీ ఉంది. నిన్నేమో బర్త్డే సెలబ్రేషన్స్తో బిజీ ఉన్నాను, అండ్ ఇవాళేమో అన్ని ప్యాకింగ్స్తో బిజీ అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బీ. ఇప్పుడు చూపించాను కదా మీకు, ప్యాకింగ్ అయితే అంతవరకు అలా కంప్లీట్ అయ్యింది. ప్రెసెంట్ అంటే బాబువి చాలా ఉన్నాయి, నావి పర్వాలేదు, కొన్ని కావాలంటే మళ్ళీ తెచ్చుకోవచ్చులే అనుకుంటున్నాను. ఇంకా మెడిసిన్స్ ప్యాక్ చేసుకోవాలి, ఫైల్స్ అన్ని తీసుకొని వెళ్ళాలి. చాలా ప్యాకింగ్ ఉండిపోయింది అనిపిస్తుంది. లెట్స్ సీ, చాలా ఫాస్ట్ గా చేయాలి, ఇంకా ఎక్కువ టైం లేదు. ఆల్రెడీ ఇది ఆఫ్టర్నూన్ అనమాట. ఫాస్ట్ గా చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది నేను అన్ని మళ్ళీ మీకు ఒక వ్లాగ్ లో చూపిస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. మా మమ్మీ అయితే చాలా మిస్ అయిపోతుంది మా బాబుని. అప్పటికి చాలా బాధపడిపోతుంది, వీడు వెళ్ళిపోతాడు ఇవాళ, వీడు వెళ్ళిపోతాడు అని చెప్పి. బట్ ఏం చేస్తాం, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను ఇక్కడ రెడీ అవ్వాలా లేదా సెలూన్ కి వెళ్ళి రెడీ అవ్వాలా అని ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అది కొంచెం క్లియర్ అయిపోతే అప్పుడు దాన్ని బట్టి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నా జ్యువెలరీ కూడా మళ్ళీ తీసుకుని వెళ్ళాలి. నేను జ్యువెలరీ అండ్ నా శారీ ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలి. అటు ఇటు తిరగడమే అయిపోతుందా. ఒకవేళ ఇక్కడ ఫుల్ ప్యాకింగ్ ఫాస్ట్ గానే అయిపోతే, టైం ఉంటే అప్పుడు సెలూన్ కి వెళ్ళి రెడీ అవుతా. లేదు అంటే ఎలాగోకలా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నా. చూద్దాం. నాకైతే కొంచెం మంచిగానే రెడీ అయ్యాలనిపిస్తుంది. లెట్స్ సీ. మీకు ఓవరాల్ గా ఎలా జరిగింది మా ఎంట్రీ, ఏమైనా వాళ్ళు ప్లాన్ చేశారా ఏంటా అనేది నాకు కూడా తెలియదు. ఇంకా అది కూడా నాకు కూడా సర్ప్రైజ్ అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కూడా చూపిస్తా, అండ్ మీతో పాటు నేను కూడా చూస్తా. ఓకే, దట్స్ ఇట్ ఫర్ నౌ. బై. ఫైనలీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము, అండ్ సార్ అంతా ఇంకా లిఫ్ట్ లోనే ఉంచాము. అది క్లోజ్ చేయకుండా అలా ఉంచి ఫస్ట్ మా ఎంట్రీ అయితే అయిపోవాలి టైంకి అని చెప్పి ఫాస్ట్ గా అత్తమ్మ హారతి ఇచ్చేసి బొట్టు పెట్టేసి ఇంకా బాబుని నేను అడుగైతే పెట్టేశాము. పెట్టేసి వాడి పాదాలు ప్రింట్ తీసుకున్నారనమాట. సింధూరంలో పెట్టించి అండ్ కర్చీఫ్ మీద పెట్టించారు, అండ్ వాడి క్యూట్ పాదాలు ప్రింట్ అయితే పడింది. అలా మా బుజ్జినాన్న బుడి అడుగులు వేసుకుంటూ దేవుడి గది వరకు వెళ్ళిపోయాడు. అక్కడగా మేము ముగ్గురం కలిసి దీపం పెట్టాము. దీపం పెట్టిన తర్వాత ఇంకా ఫైనల్ గా మా బెడ్రూమ్ లో కూడా ఎంట్రీ అయింది. అది కూడా మీకు చూపిస్తా, ఎంత బాగా డెకోర్ చేశారో. యాక్చువల్ గా మా చిన్నాడు పడుచు వాళ్ళు మిస్సింగ్ అనమాట. వాళ్ళు కూడా ఉండింటే ఈ ఎంట్రీ ఇంకా చాలా బాగా గ్రాండ్ గా ఉండేదని నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అందరూ ఉంటే సెలబ్రేషన్ ఎప్పుడు చాలా బాగుంటది కదా. వాళ్ళైతే వీడియో కాల్లో అలా కంటిన్యూస్ గా ఉన్నారు. మా ఎంట్రీ అంతా మా అత్తమ్మ చూపిస్తున్నారు అనమాట వాళ్ళకి కూడా. ఫైనల్ గా దేవుడి దగ్గర దండం పెట్టుకొని మేమైతే మా బెడ్రూమ్ లోకి వెళ్ళాము. బెడ్రూమ్ లో డెకరేషన్ అంతా మా హస్బెండ్ చేశారు, తనదే ప్లాన్ అనమాట. సో మీకు చూపిస్తా ఎలా చేశారు ఏంటి అని. నైస్ నాన్నలు. ఎలా ఉన్నా బొమ్మలు కనిపిస్తున్నాయా నీకు? మేము ఎంట్రీ ఇచ్చిన తర్వాత మమ్మీ అండ్ అత్త వాళ్ళు సారీ పట్టుకొని లోపలికి ఎంట్రీ ఇచ్చారనమాట. తర్వాత రూమ్ అంతా డెకోర్ చేసి వాళ్ళకి చాలా నచ్చిందంట. దాని డిస్కషన్స్ అయితే చేసాము. హాయ్ గాయ్స్,
చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో. త్రిన్ను అయితే మంచి సర్ప్రైజ్ ఇచ్చారు మాకు. అండ్ బాబు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. ఏంటి కొత్త ప్లేస్ అని చాలా ఆశ్చర్యంగా చూశాడు. మొత్తం ఇల్లంతా కూడా. వాడికి అసలే నార్మల్ గా అబ్జర్వింగ్ స్కిల్స్ ఉండవు. చాలా బాగా చూస్తూ ఉంటాడు. ఏది చిన్నది కొత్తగా కనిపించినా అంతగా అబ్జర్వ్ చేస్తాడు అనమాట. సో మీరు కూడా ఒకసారి నా రూమ్ లుక్ వేసేయండి. ఇదైతే అదిరిపోయింది. అండ్ ఎంట్రన్స్ నుంచి లోపల వరకు కూడా మీకు వీడియో పెట్టి చూపిస్తాను ఎంత బాగా డెకరేట్ చేశారో. ఫైనలీ చూసారు కదా, ఇలా నా ఎంట్రీ అయితే ప్లాన్ చేశారు. అండ్ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ బాబు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. అదిగో ఆడుకుంటున్నాడు. అత్తమ్మలు రావడానికి కొంచెం లేట్ అయిందనమాట. సో మా ఇంట్లో అందరూ చాలా టెన్షన్ పడుతున్నారు, ఏంటి టైం అయిపోతుంది ఇంకా రావట్లేదు అని. బట్ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎందుకంటే నాకు తెలుసు ఇంట్లో ఏదో చాలా వండర్ఫుల్ గా ప్లాన్ చేస్తున్నారని. అందుకని చెప్పి నేను టైం అవుతున్నా సరే పెద్ద టెన్షన్ అయితే పడలేదు. బట్ 5 o'clock 5:30కి అలాగా ఇంట్లో నుంచి అయితే నేను బాబు బయటకు అడుగు పెట్టేశాం. ఇంట్లో సారీతో పాటు బయట పెట్టేశారు. అక్కడ వెయిట్ చేసాం అనమాట. సో వాళ్ళు ఒక 1/2 hour 40 minutes తర్వాత అలా వచ్చారు. ఎంట్రీ అయితే అదిరిపోయింది. నాకైతే చాలా నచ్చింది. అండ్ బాబు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. వీడియోలో చూపించినట్టు అలా డెకరేషన్ అయితే జరిగిందనమాట. ఎవరి హెల్ప్ లేకుండా మా హస్బెండ్ అండ్ మా అత్తమ్మ అండ్ మా ఆడపడిచే ఇదంతా చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ అండ్ I hope you all like this video. If you like it, please comment, share and subscribe to my channel, Minnu Vlogs. Bye bye.